ఈరోజు దేవుని యొక్క వాక్య భాగం ద్వారాగా దేవుడు మనందరితో మాట్లాడే అంశము, నీవు చేయగలిగింది చేశావు, నేను చేయగలిగింది చేస్తున్నానా. ఈరోజు అంశం పేరు ఏం పేరంటే, నీవు చేయగలిగింది నువ్వు చేశావు, నేను చేయగలిగింది చేస్తున్నానా. దయచేసి అందరూ శ్రద్ధతో వాక్య భాగాన్ని వినాలని కోరుచున్నానండి. ఈ తల్లుల యొక్క దినోత్సవం నాడు, ఈ మదర్స్ డే నాడు మనందరితో దేవుడు మాట్లాడుచున్నాడు. నీవు చేయగలిగింది నువ్వు చేశావు, నేను చేయగలిగింది నేను చేస్తున్నానా. ఈ అంశంలో ద్వారాగా దేవుడు మనందరినీ పురుగొలిపి ఆస్వాదించాలని ఆశపడుతున్నాడండి. అసలు మాతృత్వము అన్నది ఒక పవిత్రమైన పిలుపు అండి. అమ్మ అనే యొక్క పిలుపు ఒక పవిత్రమైన పిలుపు, అదొక పరిశుద్ధమైనది. ఈరోజు దేవుని యొక్క వాక్యం ద్వారాగా ఈ తల్లుల దినోత్సవం నాడు అమ్మని ఎందుకు గౌరవించాలి, అమ్మని ఎలా గౌరవించాలి, ఎప్పుడు గౌరవించాలి, ఎక్కడ గౌరవించాలి, ఎవరు గౌరవించాలి, ఇవన్నవి అన్ని ప్రశ్నలు మనం వేసుకుంటే ఈ తల్లుల యొక్క దినోత్సవము మనకు ఒక ఆశీర్వాదకరమైనగా మారుతుందండి. మనం స్కూల్లో జాయిన్ అయినప్పుడు బాల్యంలో మనకు నేర్పిస్తారండి, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవో భవ. మొట్టమొదటి యొక్క స్థానం ఎవరికి అంటే అమ్మకే. లోకమంతా మెచ్చేది, ప్రపంచమంతా కొనియాడేది తల్లిని ప్రపంచమంతా కొనియాడుతుందండి. ఈరోజు రెండు రకాలైన తల్లులు మనం చూడగలం. ఒక తల్లి లోకానుసారమైన తల్లి, లోక సంబంధమైన తల్లి. రెండవ తల్లి దైవానుసారమైన తల్లి, దైవ సంబంధమైన తల్లి. పరిశుద్ధ గ్రంథములో 4 రకాల తల్లులు మనము చూడగలమండి. పరిశుద్ధ గ్రంథంలో 4 రకాల తల్లులు మనం చూడగలం. మొదటి రకము తల్లులు ఏంటంటే బిడ్డల పుట్టక మునుపు ప్రార్థించిన తల్లులు. రెండవ రకపు తల్లులు ఏంటంటే బిడ్డలు పుట్టిన తర్వాత ప్రార్థించిన తల్లులు. మూడో రకపు తల్లులు ఏంటంటే బిడ్డలు చావక ముందు ప్రార్థించిన తల్లులు. నాలుగో రకపు తల్లులు ఏంటంటే బిడ్డలు చనిపోయిన తర్వాత ప్రార్థించిన తల్లులు. ఈ 4 రకాలైన తల్లులు పరిశుద్ధ గ్రంథంలో పొందుపరిచారండి. బిడ్డల పుట్టక మునుపు ప్రార్థించిన తల్లులు ఎవరంటే హన్నా గారు. బిడ్డలు పుట్టిన తర్వాత ప్రార్థించిన తల్లి సలోమి. నా బిడ్డలు కుడివైపున ఒకడు, ఎడమవైపున ఒకడు ఉండేలాగున సాయం చేయమని యేసయ్యని అడిగిందండి. బిడ్డలు చావక ముందు ప్రార్థించిన తల్లులు రిష్ప. బిడ్డలు చనిపోయిన తర్వాత ప్రార్థించిన తల్లులు ఉన్నారండి. ఈ 4 రకాల తల్లులు పరిశుద్ధ గ్రంథంలో పొందుపరిచారు. ఈరోజు దేవుని యొక్క వాక్యం ద్వారా మాట్లాడుచున్నాడు. మనము ఈ యొక్క తల్లుల యొక్క దినోత్సవం నాడు ఈరోజు వాక్య భాగంలో దేవుడు మన అందరికీ పొరుగొరిపి అడుగుచున్న శబ్దం, నీవు చేయగలిగింది నువ్వు చేస్తావు,
నేను చేయగలిగింది చేస్తున్నానా అన్న అంశాన్ని ఈరోజు మనకు బయలుపరుస్తున్నాడండి. తల్లిగా తల్లి చేసింది తల్లి, మన యొక్క తల్లులందరూ వారు చేయవలసింది చేసేసారు. వారి రెస్పాన్సిబిలిటీ అయిపోయిందండి. ఇకపోతే బిడ్డలుగా మీరు కానీ నేను కానీ ఎవరైనా సరే మనం చేయవలసింది వారి పట్ల మనం చేస్తున్నామా? ఇది ప్రశ్న. రెండు ప్రశ్నలు గుర్తులేండి. ఒక తల్లి యొక్క బాధ్యత, తల్లి యొక్క రెస్పాన్సిబిలిటీ అది ఎంత పవిత్రమైనదో, ఎంత పరిశుద్ధమైనదో పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నామండి. ఒక తల్లి తన బిడ్డ నిమిత్తము ఎంతగా రోధించి కన్నీరు గార్చి ప్రార్థించి విలపిస్తుందో ఆ విషయాన్ని మనము గమనించాలి. అమ్మా, నువ్వు చేయగలిగింది నువ్వు చేసావు, ఇకపోతే నేను చేయవలసింది నేను చేస్తున్నానా లేదా అని నన్ను నేను పరీక్షించుకోవడానికి ఈ తల్లుల యొక్క దినోత్సాహము దేవుడు మనకు అనుగ్రహించినాడండి. నిర్గమకాండము 2వ అధ్యాయంలో ఒక తల్లిని మనం చూస్తున్నాం. ఈ తల్లి జ్ఞానవంతురాలు. ఈ తల్లి ఆలోచనవంతురాలు. ఈ తల్లి భవిష్యత్తు నిమిత్తము ప్రణాళికను సిద్ధపరిచిన తల్లి అండి. భవిష్యత్తు పట్ల తనకున్న ఒక గురి, ఒక లక్ష్యం ఉంది. తన బిడ్డ నిమిత్తము తనకు ఒక గోల్ ఉంది. నా బిడ్డ ఒక గొప్ప రీతిగా ఆశీర్వాదకరమైన బిడ్డగా మారాలి. నా బిడ్డ ఒక మంచి యొక్క యోధుడిగా మారాలి. ఆ తల్లి యొక్క గురుతర బాధ్యత ఈరోజు ప్రతి తల్లులు తమ బిడ్డల విషయమే వారు అనేక విధాలుగా అనేక రకాలుగా ఆలోచనలు కలిగి ఉన్నారండి. ఈరోజు పరిశుద్ధ దేవుని మనతో మాట్లాడుచున్నాడు. ఈ యొకేబెదు తల్లిని మన జ్ఞాపం చేస్తున్నాడు. ఈ యొకేబెదు తన బిడ్డను పెంచిన కాలము భయంకరమైన పరిస్థితులు పెంచిందండి. మరణ శాసనము రాయబడిన పరిస్థితులు పెంచింది. సమస్య చాలా కఠినత్వం కలిగి ఉన్నప్పుడు తన బిడ్డ కోసము అంగలార్పు కలిగిన తల్లి ఫరో త్వరగా రాజాజ్ఞ విధించబడినప్పుడు ఆ రాజాజ్ఞను ధిక్కరించి తన ప్రాణము సైతము సమర్పించుకొని నేను చనిపోయినా పర్లేదు నా బిడ్డ బ్రతికితే చాలు అన్న తపనతో పెంచిన తల్లి అండి. ఈ తల్లి యొక్క ధైర్య సాహసాలు చూచిన ఈ తల్లి ఈ తల్లి పడే తపన మనం గమనించాలండి. ఎంతగా ఆశపడిందో, తన బిడ్డ పట్ల ఎంతైతే తపన పడిందో, నాకు ఒక గొప్ప రీతిగా దీవెనతో నింపబడాలి, నా బిడ్డ ఆస్వాదింపబడాలి, నా బిడ్డ ధన్యుడిగా మార్చబడాలి, నా బిడ్డ ప్రయోజకుడు కావాలి. ఈ ఆలోచన ఈ తల్లికి చాలా మిక్కుటంగా ఉంది కనుక తన ప్రాణము సైతము లెక్క చేయకుండా పెంచిందండి. యొకేబెదు గురించి పరిశుద్ధ గ్రంథంలో అనేక చోట్ల రాయబడలేదు, కానీ ఆ పేరు ఒక్క నుంచి చాలా తక్కువ యొక్క సార్లు రాయబడిందండి. ఈరోజు దేవుని యొక్క వాక్యం వింటున్న ప్రియ దేవుని యొక్క సంగమా, ఈ తల్లి తన కొడుకు నిమిత్తము అంతగా ప్రయాసపడపోతే ఈరోజు దేవుని యొక్క వాక్యం ద్వారాగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదండి. ఆ కాలంలో రాయబడిన శాసనం ఏంటంటే, మగబిడ్డలు పుడితే నైలు నదిలో పడేయాలి.
ఆ నైలు నది అక్కడ ముసలుండే నైలు నదిలో పడేయాలి. ఆ ముసలు ఆ బిడ్డలను తినాలి. ఇటువంటి శాసనం రాయబడిన కాలములో తన కొడుకును ఎంత కడు జాగ్రత్తతో పెంచిందో ఆ తల్లి యొక్క ప్రయాసాన్ని మనం గమనించాలండి. నువ్వు చేయగలిగింది నువ్వు చేసి దేవుని మీద ఆధారపడితే దేవుడు దానికి ప్రతిఫలం ఇస్తాడు. కానీ మనం చేయవలసింది చేయకుండా గాల్లో దేవుడు యొక్క వాక్యం మాట్లాడుతున్నారు. నీ రెస్ట్ నువ్వు చేయి, నువ్వు దేవుని మీద ఆధారపడు. నీ బాధ్యత నువ్వు చేయి, అప్పుడు దేవుని మీద ఆనుకో. అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదం నీ జీవితంలో చూస్తావు. ఇక్కడ యాకోబు చేసిన గొప్ప పని ఏంటంటే తన కొడుకు బ్రతకాలి, తన కొడుకు ప్రయోజకుడు అవ్వాలి, తన కొడుకు గొప్ప నాయకుడు అవ్వాలి, తన కొడుకు ద్వారా అనేకులు ఆస్వాదింపడాలి. ఈ యొక్క ఆలోచనతో తన బిడ్డను ఎలా పెంచుకోవాలని చెప్పి దివారాత్రులు కన్నీరు గార్చు దేవుని యొక్క పాత్రల్లో సమర్పించిన తల్లండి. ఈరోజు అమ్మా నువ్వు చేయగలిగింది నువ్వు చేయి, నేను చేయగలిగింది నేను చేస్తున్నా లేదన్నా నేను పరీక్షించుకొని. ఈ తల్లి చేసిన గొప్ప పనులు ఆ మోషేను బ్రతికించుకోవడానికి 3 నెలలు దాచిందని దాయలేక ఒక జమ్ము పెట్టి తయారు చేసి మంచి పానుపు తయారు చేసి ఆ బిడ్డను పడుకొని పెట్టి ఆ నైన్లది విడిచిపెట్టి కాపులగా అక్కన పెట్టి ఆ యొక్క రాణిగారు వచ్చి స్నానం చేసే సమయంలో ఈ యొక్క అక్క వెళ్ళి దాటిని ఆయన్ని పిలుచుకురానా. ఇదంతా ఒక డ్రామాటిక్ స్టోరీలా ఉంటుందండి. ఈ డ్రామాటిక్ శర్మని మనం గమనించినప్పుడు దేవుడు ఎంత గొప్ప దేవుడో మనము గమనిస్తే ప్రార్థించిన తల్లి ఒడిలోనే దేవుడు ఆ బిడ్డను సమకూర్చిన వాడండి. తన బిడ్డ నిమిత్తం అంగలార్చి కన్నీరు గార్చి ప్రార్థించి నా బిడ్డను బ్రతికించయ్యా, నా బిడ్డకు ప్రాణం పోయినాయనా, నా బిడ్డ చావకూడదు, నా బిడ్డ బ్రతకాలి, ఈ లోకములో గొప్ప యోధుడిగా మారాలి, ఒక ప్రయోజకుడిగా మారాలి, ఒక ఆశీర్వదించిన బిడ్డగా మారాలి అని తల్లి యొక్క తప్పును దేవుడు గుర్తించి తన బిడ్డనే తన ఒడిలో పడుకుని పెట్టాడండి. అందుకే జ్ఞాని సొలొమోను రాస్తాడు, కన్నీళ్లతో విత్తేవాడు సంతోషగానులతో పంట కోస్తాడు. ఈ యొక్క బిడ్డ తన బిడ్డ కోసం కన్నీరు కార్చిపోయి ఉంటే ఆ బిడ్డ బ్రతుకునేవాడు కాడు. ఆ బిడ్డ కోసం ఈరోజు మనం ధ్యానించుకోవడం కాదు. ఆ బిడ్డ బ్రతకడానికి, ఆ బిడ్డ ప్రయోజకుడు అవ్వడానికి తల్లి యొక్క ప్రార్థన ఎంత గొప్పదో గమనించనమా. ఈరోజు వాక్యం వింటున్న దేవుని యొక్క సంగమా, యుకేబెది వలె ప్రార్థించే తల్లులు ఎంతమంది మనలో ఉన్నారమ్మా. యుకేబెది తన బిడ్డ కోసం ఎంతైతే కన్నీరు గార్చి ప్రార్థించిందో, నీ బిడ్డల కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నీ సంతతి కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నీవు చేయగలిగింది చేసి నాయనా నా బిడ్డను బ్రతికించంటే దానికి ఒక అర్థం ఉంది. కానీ మనము చేయవలసింది మనం చేయకుండా నా బిడ్డ పట్ల నువ్వు కార్యం చేయమని అది ఎలా ప్రయోజనం అవుతుందండి? యోకేబేదు యొక్క ప్రార్థన ఆశీర్వాదాలు సమకూర్చిందండి. మరొక తల్లి ఎవరు చెప్పమంటారా? బిడ్డల పుస్తక మునుపు ప్రార్థించిన తల్లి ఎవరంటే హన్నా గారండి. హన్నా అన్న మాటకు కృప అని అర్థమా. ఈ హన్నా గారు బహు దుఃఖాక్రాంతులనే దేవుని యొక్క సంధికి వచ్చి సైన్యములు కలిపి యెహోవా నాకు కలిగి ఉన్న శ్రమను చూడు, నన్ను మరొక జ్ఞాపం చేసుకో, నాకు బిడ్డను కలుగు చేయమని అంగలార్చిన తల్లి హన్నా అండి. ఈ తల్లి యొక్క ప్రార్థనలో 4 రకాలైన విషయాలు మనం గమనించగలం. ఒకటి, తన యొక్క ఆత్మను దేవుని యొక్క సంధిలో కుమ్మరించింది. 2, ప్రార్థనలో ప్రతిజ్ఞ చేసిందండి. ఏమంటే నువ్వు నాకు ఇస్తే ఆ బిడ్డ నీకోసం ఇస్తాను. 2 ప్రతిజ్ఞ చేసింది. 3వదిగా బిడ్డను దేవునికి సమర్పించిందండి.
బిడ్డను దేవునికి సమర్పించింది. నాలుగోదిగా ఆ బిడ్డ అభిషేకానికి మూల కేంద్రం ఎవరంటే తల్లే. దేవుని చేత అభిషేకింపబడడానికి మూలమైన కేంద్రము తల్లే. ఈరోజు నీ బిడ్డలకు నువ్వు ఆశ్చర్యకరమైన తల్లిగా ఉన్నావా? నీ బిడ్డలకు నువ్వు ధన్యకరమైన తల్లిగా ఉన్నావా? నీ బిడ్డలకు నువ్వు అభిషేకాన్ని అందించే తల్లిగా నువ్వు ఉన్నావా? దేవుని యొక్క కృప, దేవుని యొక్క కాపుదలు ఎల్లప్పుడూ నీ బిడ్డలు ఉండే రీతిగా బిడ్డలకు దైవానుగ్రహము సమకూర్చే తల్లులుగా మనం ఉన్నామా? ప్రశ్నించుకోవాలండి. ఈరోజు వాక్యంలో మాట్లాడుచున్నాడు. యోకేబేదు తల్లి తన బిడ్డ కోసము ఒక లక్ష్యం కలిగి ఉంది, ఒక గురి కలిగి ఉంది. హన్నా తన బిడ్డ కోసం ఒక లక్ష్యం, ఒక గురి కలిగి ఉంది. మరొక తల్లి ఎవరంటే యూనకే. తిమోతి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనములో, 3వ అధ్యాయము 15వ వచనములో ఈ యూనకే తల్లి గురించి రాయబడి ఉందండి. ఈ తల్లి తన కుమారుడైన తిమోతికి విశ్వాసాన్ని నేర్పించింది, వాక్యాన్ని నేర్పింది, ఎలా నడవాలో నేర్పించింది, వాక్యాన్ని ఎలా ఉపదేశించాలో, ఎలాగా వాక్య పరిజ్ఞానం కలిగి ఉండాలో ఇవన్నీ కూడా అభ్యాసం చేసిన తల్లి అండి. ఈరోజు వాక్యమైన దేవుడు మాట్లాడుచున్నాడు. మనము వాక్య జ్ఞానం కలిగి ఉంటే మన బిడ్డలకు నేర్పగలమండి. మనము దేవుని స్తుతించే జ్ఞానం కలిగి ఉంటే మన బిడ్డలకు నేర్పగలం. ప్రార్థించే జ్ఞానం కలిగి ఉంటే మన బిడ్డలకు ఆ ప్రార్థన శక్తి నేర్పగలవు. ఏదైతే నీలో ఉందో అదే నువ్వు నేర్పగలవు, కానీ లేని వాటిని నువ్వు నేర్పలేవు అండి. నీకు కలిగినదే నీ బిడ్డలకు ఇవ్వగలవు, కానీ నీకు లేనిది నీ బిడ్డలకు ఇవ్వలేవు. కనుక దేవుని యొక్క వాక్య భాగంలో మనం గమనించాలి. నేను నా దేవుని స్తుతిస్తున్నానా? నేను నా దేవునికి ప్రార్థన చేస్తున్నానా? నేను నా దేవుని ఘనపరుస్తున్నానా? నేను నా తల్లిని నేను హెచ్చిస్తున్నానా? గౌరవిస్తున్నానా? గొప్పలు చేస్తున్నానా? ఇది ముందుగా మనం పరీక్షించుకోవాలండి. ఈరోజు నీ రెస్పాన్సిబిలిటీ ఏంటన్నది గమనించు. తల్లులు దేవుడు మనకిచ్చిన తల్లి, దేవుడు మనకిచ్చిన అమ్మలు, వారి డ్యూటీ అయిపోయిందండి. వారు కష్టపడ్డారు, మన కోసం అవమానాలు ఎదుర్కొన్నారు, నిందలు ఎదుర్కొన్నారు, హేళనలు ఎదుర్కొన్నారు, తిరస్కారాలు ఎదుర్కొన్నారు. వారు శ్రమించారు, మన కోసం ఎంతో వేదన పడ్డారు, ఎంతో బాధలు అనుభవించారు. వారు కడుపులో మార్చుకొని మనల్ని పెంచారు, మనల్ని పోషించారు, మనల్ని కాపాడారు. ఇప్పుడు నీ రెస్పాన్సిబిలిటీ ఏంటి? నీ బాధ్యత ఏంటి? నువ్వేం చేస్తున్నావు? నీ యొక్క తల్లి కోసం నువ్వేం చేస్తున్నావు? ఈ వాక్య భాగంలో దేవుడు మన అందరితో మాత్రం ఆశపడుచున్నాడండి. అందుకే మనం చదివిన వాక్యభాగం గమనిస్తే, నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడగున్నట్లుగా నీ తండ్రిని నీ తల్లిని సన్మానించబో, గొప్ప చేయి, గౌరవించు. చేస్తున్నామండి. చాలామంది బిడ్డలు తల్లులను అడుగుతారు, నువ్వు మాకు ఏం చేస్తావని. వారు పెద్దవారు అయిన తర్వాత నువ్వు మా కోసం ఏం చేస్తావని అడుగుతారండి. ఈ స్థాయికి తీసుకొచ్చిన తల్లి, నిన్ను పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను నువ్వేం చేస్తావని అడిగే కుమారులు ఉన్నారు, కుమార్తెలు ఉన్నారండి. అందుకే ఈరోజు మనము, అమ్మా నువ్వు చేయగలిగింది చేస్తావు, నేను చేయగలిగింది చేస్తున్నానా? ఇంతవరకు మమ్మల్ని పెంచావు, పెద్ద చేస్తావు, గొప్ప చేస్తావు. నీ డ్యూటీ, నీ రెస్పాన్సిబిలిటీ అయిపోయింది. ఇప్పుడు నువ్వు మా మీద ఆధారపడుతున్నావు. మేమేం చేస్తున్నావు? యోకేబేదు తన బిడ్డను ఎలా పెంచిందో తెలుసండి. కష్టకాలంలో, గట్టు సమయాల్లో, ప్రాణాపాయమైన కాలంలో, అపాయము సమీపించిన కాలంలో
తన కొడుకు మీద తన ప్రాణం పెట్టుకొని దివారాత్రులు కన్నీరు గారుస్తూ ఆ బిడ్డకు స్తన్యపానం చేయించినప్పుడు, నాయనా నీ ప్రజలందరూ బహు కష్టంలో ఉన్నారయ్యా, నీ ప్రజలందరూ బాధలో ఉన్నారయ్యా, నీ ప్రజలందరూ హింసలో ఉన్నారయ్యా, నువ్వు మర్చిపోకు సుమా, నువ్వు మర్చిపోకు, నీ జాతిని నువ్వు మర్చిపోకు, నీ జనాంగాన్ని నువ్వు మర్చిపోకు అని పాలతో బోధించి పెంచిన తల్లండి యొక్కెబేదు. మోసే ఫరో యొక్క కుమార్తె అనిపించడానికి సిగ్గుపడెను. ఐగుప్తు ధనము కంటే, ఐగుప్తు యొక్క భోగం కంటే, ఐగుప్తు యొక్క ఐశ్వర్యం కంటే నా ప్రజలతో కష్టం అనుభవించిన మేలుని ఎంచిన గొప్ప వీరునిగా మార్చిందాన్ని. ఒక విషయం చెప్పమంటారా? ఫరో యొక్క రాజరికంలో పెంచబడుతున్నప్పుడు మోసే 2వ అధ్యాయం 11 రాయబడి ఉందండి. మోసే వెళ్ళి జనుల యొక్క భారములను చూచెను. తన జనుల యొక్క భారములను చూచాడటండి. తన జనుల ఎదుగు వెళ్ళాడు, జనుల యొక్క భారాలను చూచాడట. మోసే పెద్దవాడైనప్పుడు ఎక్కడ పెంచబడ్డంటే ఫరో యొక్క చేతిలో పెంచబడ్డాడండి. రాజరికంలో పెంచబడ్డాడు. సకల విధమైన గౌరవమైన కుటుంబంలో పెంచబడ్డాడు. మంచి విద్యలు నేర్చుకున్నాడు. అన్ని రంగాలు రాణించాడు. కానీ తన ప్రజలను మర్చిపోలేదు. ప్రజల యొక్క కష్టాలను మర్చిపోలేదండి. తల్లి నేర్పిన బోధన, తల్లి నేర్పిన పాఠము. అయ్యా హెబ్రీయులు దేవుని బిడ్డలయ్యా, నువ్వు హెబ్రీ యొక్క సంతానంలో ఒకరి యొక్క బిడ్డవు. నువ్వు నేనే అని చెప్పలేదు కానీ, నేనే నీ తల్లినని చెప్పలేదు కానీ, అయ్యా నువ్వు హెబ్రీ సంతానంలో ఒకరి బిడ్డవు. నీ ప్రజలందరూ బహు కష్టాలు పడుతున్నారు. నీ ప్రజలందరూ బహు బాధలు పడుతున్నారు. 430 సంవత్సరాల కఠినమైన వ్యాధంతో ఉన్నారయ్యా. నీకు విడిపించే సమయం నీ ద్వారా దేవుడు రప్పించాలని ఆశపడుతున్నాడు. నీ ప్రజలను మర్చిపోకు సుమా. నీ ప్రజల పట్ల నీకున్న దృక్పథాన్ని, ఆలోచన మర్చిపోకు సుమా అని బోధ చేసిన తల్లి యొక్కెబేదండి. బిడ్డలకు ఏం నేర్పిస్తున్నారండి? బిడ్డలకు ఏం నేర్పిస్తున్నారు? యొక్కెబేది ఏం నేర్పింది? జనులు ఎద్దుకు వెళ్ళాడు, జనుల యొక్క భారాన్ని చూచాడండి. మరొక విషయం చెప్పమంటారా? ఫరో గారు అదే కిటికీలను చూస్తున్నాడు ఇశ్రాయేలు ప్రజలను. మోషే గారు కూడా అదే కిటికీలను చూస్తున్నారండి. ఫరో యొక్క చూపు ఎలాగుందంటే, ఈ ప్రజలను ఎలా నాశనం చేయాలి, ఈ ప్రజలను ఎలా కఠినంగా హింసించాలి, ఈ ప్రజలను ఎలా బాధించాలి, ఈ ప్రజల యొక్క జనాంగాన్ని ఎలా తగ్గించాలి. ఫరో యొక్క చూపు అండి. కానీ మోషే యొక్క చూపు, నా ప్రజలను నేను ఎలా రక్షించాలి, నా జనుల యొక్క భారాన్ని ఎలా రక్షించాలి, నేను ఏం చేస్తే నా ప్రజలు విడిపించబడతారు, నేను ఏం చేస్తే నా ప్రజలు రక్షింపబడతారు. ఇరువురు చూపుల్లో తేడా చూసారా? ఒకడు దేవుని ఎరిగిన బిడ్డ, ఒకడు దేవుని ఎరగని బిడ్డ. ఒకడు లోకానుసారమైన చూపు కలిగిన వాడు, ఒకడు దైవానుసారమైన చూపు కలిగిన వాడు. ఒకడు అభిషేకం లేని యొక్క చూపు కలిగిన వాడు, మరొక అభిషేకంతో కూడిన చూపు కలిగిన వాడు. ఈరోజు దేవుని యొక్క సంగమా, తల్లిగా నీ గురుతల బాధ్యతను పాటిస్తే నీ కొడుకు అదే గురుతల బాధ్యతను పాటిస్తాడండి. నీకు రానిది నీ బిడ్డకు రాదు సుమా. నువ్వు నేర్పొంది నీ బిడ్డలకు రాదు సుమా. నువ్వు ప్రార్థించిన బిడ్డలు ప్రార్థన చేయలేదు సుమా. నువ్వు దేవుని స్తుతించబోతే నీ బిడ్డలు స్తుతించలేదు సుమా. ఈరోజు వాక్యం నేను మాట్లాడుతున్నాడు, నీవు చేయవలసింది నువ్వు చేయి. నీ డ్యూటీ నువ్వు చేయి. బిడ్డల కోసము కన్నీరు కార్చే తల్లులు లేకపోతే ఒకరోజు వారిని చూచి కన్నీరు కార్చవలసిన దినాలు వస్తాయండి. ఇప్పుడు నువ్వు కన్నీరు కార్చబోతే రేపన రోజున వారిని చూచి నువ్వు ఏడ్చే దినాలు వస్తాయి. అయ్యో నా బిడ్డలు పాడైపోతున్నారయ్యా, అయ్యో నా బిడ్డలు లోకానుసారంగా అయిపోయారయ్యా, అయ్యో నా బిడ్డలు తాగుతున్నారయ్యా, తిరుగుబోతులు అయిపోయారయ్యా,
వారిని చూచి నువ్వు ఏడ్చే దినాలు వస్తాయండి. అది రాకమునిపే ఈరోజు వాక్యంతో దేవుడు మాట్లాడుతున్నాడు. అమ్ములారా, మీరు చేయవలసింది మీరు చేయండి. యోకేబెత్ చేసింది కాబట్టి తన కొడుకుని ఒక గొప్ప నాయకునిగా చూసిందండి. ఇజ్రాయెల్ ప్రజలు నడిపించే నాయకుడిగా మార్చబడ్డాడు మోషే. మోషే యొక్క గొప్ప యొక్క ఆశీర్వాదం ఎంతంటే, స్వయాన సృష్టికర్త అయిన దేవుడు మోషేతో ముఖాముఖిగా మాట్లాడాడండి. సృష్టికర్త అయిన దేవుడు మోషే గారికి 10 ఆజ్ఞలు గల పలకలను రాసిచ్చాడు. సృష్టికర్త అయిన దేవుడు తన అభిషేకాన్ని మోషే మీద నింపాడు. మోషే యొక్క ముఖాన్ని జనులు చూడలేక ముఖాలు కప్పుకున్నారండి. దీనికి అంతటి కారణం ఎవరండి? దీనికి అంతటి కారణం ఎవరు? తల్లేనండి. మెయిన్ మోషే అంత గొప్ప వీరాది వీరుడు అవ్వడానికి కారణం తల్లే. మోషే దేవుని యొక్క అభిషేకానికి పొందడానికి కారణము తల్లే. మోషే గొప్ప దేవుని యొక్క వాక్య బోధన చేయడానికి కారణం తల్లే. మోషే జ్ఞానేంద్రియాన్ని కలిగి ఉండడానికి కారణం తల్లే. మోషే కొండపైన ఉన్నాడు. కొండ సమీపంలో యెహోషువ ఉన్నాడు. అది ఇశ్రాయేలు ప్రజల కింద ఉన్నారు. అక్కడ మోషే పైనుంచి దిగి వస్తున్నప్పుడు యెహోషువని అడుగుతున్నాడు, యెహోషువ, నాకు చాలా శబ్దాలు వినబడుతున్నాయ్యా, నాకు చాలా శబ్దాలు వినబడుతున్నాయి. అవి ఏమి శబ్దాలు అంటే, కిందున్న యెహోషువ చెప్తున్నాడు, సమీపం నుండి యెహోషువ చెప్తున్నాడు, అవి యుద్ధ ధ్వనులయ్యా. అవి యుద్ధ ధ్వనులు అంటే మోషే అన్నాడండి, అవి యుద్ధ ధ్వనులు కాదు, అవి ఆరాధన ధ్వనులు. నేను లేనని చెప్పి ఒక దూడను పెట్టుకొని అదే దేవుడు, అదే మమ్మల్ని నడిపించని చెప్తున్నారయ్యా. ఇది ఏమిటి అని చెప్పి కోపోద్రికలు కలిగి పలకలను పగలగొట్టిన వాడండి. ఈరోజు వాక్యం వింటున్న దేవుని యొక్క సంగమా, బిడ్డలను కనడమే ఎంత ప్రాముఖ్యమో. నా బిడ్డలు ప్రయోజకులుగా మారాలి. నా బిడ్డలు యోధులుగా మారాలి. నా బిడ్డలు గొప్ప నాయకులుగా మారాలి. నా బిడ్డలు గొప్ప రీతిగా, లోకము మెచ్చే రీతిగా, దేవుడు మెచ్చే రీతిగా నా బిడ్డలు పెంచాలి. అందుకే వాక్యం మాట్లాడుతున్నాడండి, అయ్యా నీ బిడ్డలను బాల్యం నుండి జ్ఞానం అందు, వయసు యందు, బుద్ధి యందు, తెలివి యందు, మనుషులు దేయందు, దేవుని దేయందు వర్ధిల్లుచుండెను. అలా రేపు పెంచానమ్మా, అది ఆశీర్వాదం. హన్నా అలా పెంచిందండి. బిడ్డలు పుట్టక మునుపు ఏడుస్తూ ప్రార్థన చేసిందండి ఆలయంలో, నాయన నాకు బిడ్డను దయచే నాయన, నాకు బిడ్డలు కావాలి, నాకు బిడ్డలు కావాలి అని అంగలాసు ఆలయంలో దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసిందండి. ఆ ప్రార్థించిన ఫలితముగా ప్రార్థనలోనే కన్నదండి ప్రార్థనాపరుడైన సమయాలను. సంఘములో మనం ఇలా వస్తున్నాం కదా, మా సంఘములో ఇంకా బిడ్డలు పెంచబడాలని ప్రార్థించేవారు ఎంతమంది అండి? మా సంఘములో నూతన ఆత్మలు రావాలని ప్రార్థించేవారు ఎంతమంది? ఒక కాపరి కాదండి, సంఘమంతా అత్యాసక్తి కలిగి ప్రార్థించినప్పుడు దేవుడు సంఘమంతటిని ఆశ్రయిస్తాడండి. మనకు రాని యొక్క భారం మన బిడ్డలకు రాదండి. అన్న తన కొడుకు కోసం కన్నీరు గడిచిందండి. అందుకే ప్రార్థనాపరుడైన సమయను కన్నది. సమయలు ప్రధాన యాజకుడు, సమయలు రాజులను అభిషేకించిన వాడు, సమయలు న్యాయాధిపతి, సమయలు రచయిత. సమయలు ఎంత గొప్ప రీతిగా రాణించాడండి. కారణము తల్లే. ఈరోజు వాక్యం వింటున్న దేవుని యొక్క సంగమా, నువ్వు చేయగలిగింది నువ్వు చేస్తున్నావా? నీ బిడ్డల కోసం ఏనాడేసి నువ్వు చేస్తున్నావా? నేను నా బిడ్డ పెంచేస్తాను, పెళ్ళిళ్ళు చేస్తాను, అయిపోయింది, నా రెస్పాన్సిబిలిటీ అయిపోయింది, బాధ్యత అయిపోయింది కాదండి. బిడ్డ పుట్టిన దగ్గర నుంచి బిడ్డ చనిపోయి పని అంత తల్లికున్న బాధ్యత, తల్లికున్న లక్ష్యము నీ బిడ్డల కోసం ప్రార్థన చేయాలి. ఇది వాక్యం దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే ఈరోజు మనం ధ్యానించే అంశం పేరు, నీవు చేయగలిగింది నువ్వు చేసావు. నేను చేయగలిగింది నేను చేస్తున్నానా? మన తల్లుల బాధ్యత అయిపోయిందండి. ఇప్పుడు బిడ్డలుగా మన తల్లిదండ్రుల పట్ల మనం ఏం చేస్తున్నాం?
ప్రతి తల్లి దగ్గరికి మీరు పర్సనల్గా వెళ్ళి మాట్లాడండి. 100% నా కొడుకు లేక నా కూతురు అంత మంచిది అని ఏ తల్లి అయితే సాక్ష్యం ఇస్తుందో వారి ధన్యులండి. భూమి మీద ఏ తల్లులు సాక్ష్యం ఇవ్వలేరు. ఏ తల్లిదండ్రులు సాక్ష్యం నా బిడ్డలంతా మంచివారు ఈ లోకంలో ఎవరు లేరు అని ఎవరు సాక్ష్యం ఇవ్వలేరండి. ఎక్కడో ఒక దగ్గర బిడ్డల యొక్క లోపాలు ఉంటూనే ఉంటాయి. ఎక్కడో ఒక దగ్గర బిడ్డల యొక్క తప్పులు ఉంటూనే ఉంటాయి. ఉదయకాలాన ఈ వాక్యం ధ్యానిస్తున్నప్పుడు నాకు తెలియకుండా చాలాసేపు ఏడ్చానండి. చాలాసేపు ఏడ్చాను. ఎక్కడైనా తప్పినామో ప్రభా దయతో నన్ను క్షమించు. భూమి మీద నువ్వు దీర్ఘాయుష్మంతుడగునట్లుగా నీ తల్లిని తండ్రిని సన్మానించమని వాక్యం చెప్తే, ఈరోజు వాక్యం మీద మాట్లాడుతున్న ఎంతమంది మీరు మీ తల్లిని మీ తండ్రిని సన్మానిస్తున్నారు? భూమి మీద ఉన్న తల్లిని నువ్వు బ్రతికించుకోకపోతే పరలోకముందున్న దేవుని నువ్వు ఎలా మహింపరుస్తావు? భూమి మీద ఉన్న తల్లి కోసమే నువ్వు తప్పించబోతే పరలోకముందున్న దేవుని యొక్క సన్నిధిని నువ్వు ఎలాగ రాణించగలవు? కోడలుగా ఉన్న వారందరికీ ఒక సత్యాన్ని మనం గమనించారండి. నీ కంటి ముందు కనబడుతున్న నీ అత్తే నీ తల్లి. బాగా గమనించానమ్మా. మన కంటి ముందు కనబడుతున్న మన అత్తే మన తల్లి. ఆ రీతిగా ఏనాడైతే నువ్వు భావిస్తావో అప్పుడే నీకు ఆశీర్వాదం, అప్పుడే నీకు ధన్యత, అప్పుడే నీకు క్షేమము. మన తల్లినైతే ఒకలా చూస్తాము, అత్తనైతే ఒకలా చూస్తాము. ఇది ఎక్కడ సత్యం అండి? అలా ఎక్కడైనా బైబిల్ రాయబడి ఉందా? ఎక్కడైనా రాసి పెట్టాడా? భూమి మీద నీకు ఇచ్చిన తల్లిదండ్రులను సన్మానించు, గౌరవించు, గొప్ప చేయి. ఎందుకంటే ఒకరోజు మనం ఆ స్థాయికి వెళ్తాం, మనం ఆ స్థానానికి వెళ్తాం. అది జ్ఞాపకం పెట్టుకోండి. అది మీరు జ్ఞప్తి తెచ్చుకుంటే ఈ భూమి మీద మనం సరి చేసుకోగలమండి. ఈరోజు మనము వాక్యం దగ్గర మాట్లాడుచున్నాడు. నువ్వు చేయగలిగింది నువ్వు చేయమ్మా. 4 విషయాల బిడ్డలు తప్పిపోతున్నారండి. 4 విషయాల బిడ్డలు తప్పిపోతున్నారు. మొదటి విషయం ఏంటంటే తల్లిదండ్రుల పట్ల వారి యొక్క బాధ్యతను వారి విస్మరిస్తున్నారండి. తల్లిదండ్రుల పట్ల వారికి ఉన్న రెస్పాన్సిబిలిటీ, బాధ్యతను వారు మర్చిపోతున్నారు. ఇది మొట్టమొదటి తప్పు. ఈరోజు కొడుకులుగా కుమార్తెలుగా ఉన్న ప్రతి వారం కూడా మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే భూమి మీద నీకు ఇచ్చిన తల్లిని నువ్వు గొప్ప చేయి, నువ్వు గౌరవించు, నువ్వు సన్మానించు. అప్పుడు దీర్ఘాయుష్మంతులవుతాయని వాక్యం చెప్తుంటే భూమి మీద మనకున్న తల్లులను, మనకున్న తండ్రులను, వారి మీద మనకున్న బాధ్యతను మనం మర్చిపోతున్నాం అండి. రెస్పాన్సిబిలిటీ, నీ కుటుంబం పట్ల నీకు అంత రెస్పాన్సిబిలిటీ ఉంది, నీ బిడ్డల పట్ల అంత రెస్పాన్సిబిలిటీ ఉంది. నేను కని పెంచిన తల్లిదండ్రుల పట్ల ఎందుకు ఆ రెస్పాన్సిబిలిటీ చూపించలేకపోతున్నా? ఈరోజు మనం ఈ రీతిగా ఉన్నామంటే ఆయన వారి యొక్క భిక్ష మాత్రమే. ఆ సత్యాన్ని ఎందుకు మర్చిపోతున్నాం? ఒకరోజు వారు పడిన కష్టము, వారు పడిన బాధను జ్ఞప్తి తెచ్చుకుంటే ఈరోజు ఆ విషయాన్ని మర్చిపోవు. ఒకరోజు పెళ్లి కాక మునుపు ప్రతి కొడుకులు కూడా ఒక మాట అంటారండి. ఏమంటారంటే, అమ్మా నేను గొప్పగా చూసుకుంటానమ్మా, ఎవరు చూడలేని రీతిగా అంత గొప్పగా చూస్తానమ్మా అంటారండి. పెళ్ళైన తర్వాత ఆ విషయం జ్ఞాపకం పెట్టుకునే కొడుకులు 1% ఉంటారేమో, నాకు తెలియదు. అది కూడా డౌటే. ఈరోజు దేవుని యొక్క వాక్యంతో మాట్లాడుతున్నాడండి. కుమారునిగా నీ రెస్పాన్సిబిలిటీ నువ్వు చేయక మానకు. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా నీ బాధ్యత, నీ గురుతర బాధ్యతను మానక నువ్వు తప్పిపోకుండా నువ్వు కాపాడుకో. ఒక్కడికి నాకు పెట్టుకోండి,
ఎంత భయంకరమైన మాట బైబిల్ రాసిపెట్టారు తెలుసా? జ్ఞానైన సొలొమోను తన తండ్రినైనను తల్లినైనను దూషించిన వాని దీపము కారు చీకటిలో ఆరిపోవును. వాక్యము అసత్యము కాదండి, వాక్యము సత్యము. వాక్యము సత్యము. ఎవరైనా సరే తల్లిని కానీ తండ్రిని కానీ దూషిస్తే, తిడితే, అమర్యాదగా మాట్లాడితే, నింద వేస్తే, వారి మనసు కష్టానికి గురైతే, వారి దీపమట, దూషించు వాని దీపము కారు చీకట్లో ఆరిపోనట. చాలా భయంకరమైన మాట అండి ఇది. మన జీవితంలో మనందరం నేర్చుకోవాల్సిన విషయమేనండి. నీ బిడ్డల కోసం అంత రెస్పాన్సిబిలిటీ తీసుకుంటావే, చిన్న కష్టం వస్తే నీకు ప్రాణం పోతుంది. మరి నిన్ను పెంచిన తల్లిదండ్రుల విషయం నువ్వేం చేస్తున్నావు? వారికి ఒక న్యాయమో నీకొక న్యాయమా? మన బిడ్డల్లో మనం చూస్తారండి, బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మన బిడ్డలు మనం చూస్తారు, మనం నడిచిన పద్ధతిలో వారు నడుస్తారు. మనం వెళ్ళిన దారిలో నడుస్తారండి, వారు వేరే మార్గంలో నడవరు. నా తల్లిదండ్రులు ఇలా చేశారు కాబట్టి నేను కూడా అలా చేయాలి. ఈరోజు దేవుని యొక్క వాక్యం మాట్లాడుతున్నాడు. నీ రెస్పాన్సిబిలిటీ నువ్వు మర్చిపోకు. ఎట్టి పరిస్థితిలో ఎన్ని సమస్యలున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, నీ తల్లిదండ్రుల విషయంలో మాత్రము నీ బాధ్యతను మరవకు. ఇది మొట్టమొదటి సత్యం. అమ్మా, నువ్వు చేయగలిగింది నువ్వు చేస్తావు, నేను చేయగలిగింది నేను చేస్తున్నానా అని ప్రశ్నించే మనం చేయవలసింది ఏమనగా, నీకు ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ, నీ తల్లిదండ్రుల పట్ల నీకు ఇచ్చిన బాధ్యతను మరవకుండా, విస్మరించకుండా వారి పట్ల బాధ్యతను నెరవేర్చు. ఇది మొదటి పని అండి. రెండవ పని ఏంటంటే, తల్లిదండ్రులను భద్రతను కలుగ చేయవలసింది బిడ్డలే. తల్లిదండ్రులకు సెక్యూరిటీ ఇవ్వాల్సింది బిడ్డలే. బిడ్డలు మాత్రము రెక్కలు వచ్చి వారి యొక్క ఉద్యోగాలు చేస్తూ, వారి కుటుంబాలు వారి యొక్క అన్ని చూసుకుంటూ, తల్లిదండ్రులను పట్టించుకుని లోకంలో కొన్ని వేల మంది ఉన్నారండి. మన అందరము చిన్న చిన్న పనులు చేసుకున్నా సరే, మన కుటుంబ వ్యవస్థలో మనకు దేవుడిచ్చిన కృపను బట్టి, దేవుడిచ్చిన అనుగ్రహాన్ని బట్టి మన కుటుంబాలను, మన తల్లిదండ్రులను మనం చూస్తున్నామండి. అది కాదు, సెక్యూరిటీ, భద్రతను సంకల్పాల్సిన బాధ్యత మీదేనండి. మీ తల్లిదండ్రుల పట్ల భద్రతను సమకూర్చవలసింది మనమే. అది తల్లిదండ్రులు చెప్పాలండి. నా కొడుకు నాకు ఇస్తున్న సపోర్ట్, నా కూతురు నాకు ఇస్తున్న సపోర్ట్, మరి ఎవరు అని చెప్పి వారు సాక్ష్యం ఇవ్వాలి. ఈరోజు భద్రత లేని యొక్క కుటుంబాలు కొన్ని వందలు ఉన్నాయండి. కన్నీరు కాచే తల్లులు కొన్ని వేల మంది ఉన్నారు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను విడిచిన కుటుంబాలు చాలామంది ఉన్నారండి. చాలా కుటుంబాల్లో ఆ తల్లిదండ్రులను చూచి ఏడ్చిన కుమారులు, కుమార్తెలు కూడా ఉన్నారు. ఈరోజు దేవుడు మనకి భూమి మీద ఇచ్చిన తండ్రిని బ్రతికించుకోకపోతే ప్రయోజనం ఏంటండి? వారు ఉన్నప్పుడే వారు సజ్జలుగా ఉన్నప్పుడే నీకు ఉన్న ప్రతి ఒక్క తలంపు, నీకున్న ప్రతి ఒక్క ఆలోచన నువ్వు చేయాలి. వారు పోయిన తర్వాత నేను చేస్తా అంటే ఏం లాభం అండి? దానివల్ల ఏమీ ప్రయోజనం లేదు. బ్రతుకున్నప్పుడే నీ యొక్క భద్రతను కల్పించనమ్మా. మీ తల్లిదండ్రులకు ప్రొటెక్షన్ ఇవ్వండి. మీ తల్లిదండ్రులను సన్మానించండి, గౌరవించండి. మీ తల్లిదండ్రులను సంరక్షించండి. అధిక బాధ్యత. నువ్వు భూమి మీద దీర్ఘాయుష్వంతుడగునట్లుగా, నువ్వు భూమి మీద దీర్ఘాయుష్వంతుడు అవ్వాలి అంటే నీ రెస్పాన్సిబిలిటీ నువ్వు పాటించినప్పుడే దీర్ఘాయుష్వంతుడు అవుతావు.
నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతులు అవ్వాలంటే నువ్వు సెక్యూరిటీ భద్రతను కల్పించినప్పుడే దీర్ఘాయుష్మంతుడు అవుతావు. మూడోదిగా భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతావు అంటే నీ మీద ఉన్న నమ్మకాన్ని నువ్వు కోల్పోకుండా నువ్వు కాపాడుకుంటే దీర్ఘాయుష్మంతుడు అవుతావండి. తల్లిదండ్రులు బిడ్డల మీదే ఆశలు పెంచుకుంటారండి. బిడ్డల మీదే ఆశలు పెట్టుకుంటారు. ఆ బిడ్డల మీద పెట్టుకున్న ఆశలు భంగమైపోకూడదండి. ఆ ఆశలు పాడైపోకూడదు. కొడుకుగా కుమార్తెగా నీవు చేయవలసిన బాధ్యతను సక్రమంగా నెరవేర్చకపోతే ఆశ చచ్చిపోతుందండి. ఆ నమ్మకాన్ని కోల్పోతారు. నా బిడ్డలు ఉన్నా ఒకటే, నా బిడ్డలు లేకపోయినా ఒకటే. ఆ తల్లి నోట తండ్రి నోట మాట రాకూడదండి. ఏమి ప్రయోజనం అండి? నా బిడ్డలు ఉన్నా ఒకటే, నా బిడ్డలు లేకపోయినా ఒకటే. దాని అర్థం ఏంటంటే నా బిడ్డలు ఉన్నా సరే నన్ను చూసుకోరు, వాళ్ళు లేకపోయినా నన్ను చూడరు. ఏ సాక్ష్యాన్ని మనం కలిగి ఉన్నామా? మన కోసము వారి కడుపును మార్చుకొని మనల్ని పెంచి పెద్ద చేసి గొప్ప చేసి ఈ స్థాయికి నడిపించిన తల్లుల విషయంలో బిడ్డలుగా మన యొక్క రెస్పాన్సిబిలిటీ ఏం చేస్తున్నా? నీ భద్రతను అనుగ్రహిస్తున్నావా? నీ యొక్క రక్షణను కల్పిస్తున్నావా? నీ మీద ఉన్న నమ్మకాన్ని నువ్వు పోగొట్టుకుంటున్నావా? నాలుగోది తెలుసా? తల్లిదండ్రుల పట్ల చూపించాల్సిన నాలుగోది ఏంటంటే రెస్పెక్ట్ అన్నది చాలా ప్రాముఖ్యం అండి. గౌరవించడము చాలా ప్రాముఖ్యము. తల్లిదండ్రులను బిడ్డలు గౌరవించినప్పుడే వారి బిడ్డలు గౌరవిస్తారండి. నాకు రాని గౌరవం నా బిడ్డలకు రాదు. నాకు రాని రెస్పెక్ట్ నా బిడ్డల నుంచి రాదు. ఈరోజు వాడిని చూచి నువ్వు భలే జరిగిందని చెప్పి అనుకున్నామో కానీ రేపన్న రోజున మనం అదే స్థాయికి వెళ్తామండి. రేపన్న రోజు అదే స్థాయికి వెళ్తాం. అప్పుడు మనము అదే రీతిగా మనం కూడా పనిష్మెంట్ పొందుతామండి. తల్లిదండ్రులకు గౌరవించండమ్మా. భూమి మీద ఉన్నప్పుడే గౌరవించండి. వారిని ఘనంగా ఎంచండి. వృద్ధాప్యునందు చేయి విడువకము. దావీదు ప్రార్థన చేస్తున్నాడు, నాయనా వృద్ధాప్యునందు నా చేయి విడువకము, నా బలము క్షీణించినప్పుడు నన్ను వినకమని దావీదు భక్తుడు ప్రార్థన చేస్తున్నాడండి. ఎందుకన్నాడు తెలుసా మాట? నా కుటుంబం నా సమీపంలో లేదయ్యా, నా బిడ్డలు నా సమీపంలో లేదయ్యా, వారందరూ చెదిరిపోరయ్యా, నువ్వు మాత్రము నన్ను విడువక నాయనా అని ప్రార్థన చేస్తున్నాడండి. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ దేవుని యొక్క సంగమా, అమ్మా నువ్వు చేయగలిగింది నువ్వు చేస్తావు. నువ్వు యొక్క రెస్పాన్సిబిలిటీ అయిపోయింది, నీ బాధ్యత అయిపోయింది. ఇప్పుడు నేను చేయవలసింది నేను చేయలేకపోతున్నాను. నా తల్లిదండ్రుల పట్ల నాకున్న బాధ్యతను నేను సక్రమంగా నెరవేర్తించట్లేదు. నా తల్లిదండ్రులకు నేను భద్రతలు కల్పించాలి, ఆ భద్రత సక్రమంగా నెరవేర్తించట్లేదు. నా తల్లిదండ్రులు నేను గౌరవించాలి, ఆ గౌరవం నేను ఇవ్వలేకపోతున్నాను. నా తల్లిదండ్రులు నా మీద పెట్టుకున్న నమ్మకం నేను సమకూర్చలేకపోతున్నాను అని క్షమించమని ప్రార్థన చేయవలసిన మనము ప్రార్థన చేయలేకపోతున్నామండి. నువ్వు నీ తల్లిదండ్రులను నీ ముఖ కవలికే సాక్ష్యం ఇస్తుందండి. నీ ముఖ కవలికే సాక్ష్యం ఇస్తుంది. నీ తల్లిదండ్రులు సన్మానిస్తున్నావా, గొప్ప చేస్తున్నావా లేదని. దేవుడు ఎందుకు ఈ మాట రాయించి పెట్టాడు నాకు తెలియదు, కానీ ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అండి. ఆజ్ఞలలో ఐదో ఆజ్ఞ నీ తల్లిదండ్రులను సన్మానించము, అప్పుడు భూమి మీద నువ్వు దీర్ఘాయుష్మంతుడవుదావు.
ఇదే మాట అపోస్తలుడైన పౌలు ఎఫెసు సంఘానికి రాస్తాడండి. పిల్లలారా, ప్రభునకు విధేయులయుడి, ఇది ధర్మమే. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు, అప్పుడు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతావు. ఈరోజు దేవుని యొక్క మాటల ద్వారాగా మనం వింటున్నాం, చదువుతున్నాం, అన్నీ చేస్తున్నామండి. మదర్స్ డే ఒక్కరోజే కాదు, తల్లిని సన్మానించడము, తల్లిని గౌరవించడము, తల్లిని గొప్ప చేయడం సంవత్సరానికి ఒక్క పూటే కాదండి, ప్రతిరోజు ప్రతి గడియ భూమి మీద నీకు ఇచ్చిన తల్లి నిమిత్తము ప్రార్థించండి. తల్లి నిమిత్తము అంగలార్చండి. నా తల్లిదండ్రులను నేను గొప్ప చేయడానికి నన్ను వాడుకున్నాయన. నా తల్లిదండ్రులను నేను గణపరచడానికి నువ్వు నన్ను వాడుకో. వారి మనసులు కృంగకుండా, వారి మనసులు దీనాతి స్థాయిలో రాకుండా, నీ చిత్తమైతే నన్ను, నా తల్లిని నా తండ్రిని సన్మానించే బిడ్డగా నన్ను వాడుకోమని చెప్పి ప్రార్థించవలని. ఆ ప్రార్థన నీ జీవితానికి ఆశీర్వాదము, ఆ ప్రార్థన నీ కుటుంబానికి రక్షణ, ఆ ప్రార్థన నీ బిడ్డలకు దీవెన. అట్టి యొక్క గొప్ప ధన్యత దేవుడు మన అందరికీ అనుగ్రహించి నడిపించి దీవించి బలపరచునుగాక. ఆమేన్.